పెళ్లి మన సంస్కృతిలో ఈ బంధానికి చాలా పెద్దపీట వేస్తాం కదా. చాలా బలమైన బంధమిది. కానీ ఒక్కోసారి తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే బంధంలో పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అయితే అసలు విషయం ఏంటంటే, చాలా ప్రాబ్లమ్స్ని మనం కాస్త శ్రద్ధ పెడితే చాలు ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. సో ఈరోజు మనం పెళ్లిలోని కొన్ని నిజాల్ని, వాటికి పరిష్కారాల్ని కాస్త ఫన్నీగా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ మాట వినగానే నవ్వొస్తుంది కదా. నిజమే. పెళ్లి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు సర్దుకుపోవడం మాత్రమే కాదు, ఒకే ఒక ఛార్జింగ్ పాయింట్ కోసం 2 మొబైల్ ఛార్జర్లు ఫైట్ చేసుకోవడం లాంటిది. ఈ చిన్న జోక్లో ఎంత నిజముందో కదా. రోజువారీ జీవితంలో జరిగే ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లే పెళ్లి అంటే. లవ్లో ఉన్నప్పటికీ పెళ్లి అయిన తర్వాతకి ప్రయారిటీస్ ఎంతలా మారిపోతాయో చూడండి. నీతో లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు పెళ్లయ్యాక ఏసీ రిమోట్ ఎక్కడ పెట్టావ్ అనే సింపుల్ ప్రశ్నకు మారిపోతాయి. ఇది కేవలం నవ్వుకోవటానికే కాదు, రిలేషన్షిప్లో ప్రాధాన్యతలు ఎంత సహజంగా మారిపోతాయో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ అన్నమాట. సరే, ఇప్పుడు మనం చాలా జంటలు ఫేస్ చేసే ఫస్ట్ ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్లోకి వెళదాం. అదే మాట్లాడటం వర్సెస్ ఊహించుకోవడం. ఎందుకంటే పెళ్లిలో ఏమీ లేదు అనే మాటకి అసలు అర్థం ఎప్పుడూ ఏమీ లేదు అని కాదు. సాధారణంగా చాలా గొడవలు మొదలయ్యేది ఈ ఒక్క ప్రశ్నతోనే. మన పార్ట్నర్ కొంచెం మూడీగా కనిపించగానే మనం చాలా ప్రేమగానో కంగారుగానో వెళ్ళి అడుగుతాం, ఏమైంది అని. కాని అవతలి వైపు నుంచి వచ్చే సమాధానమేంటి? ఏమీ లేదు. దాని వెనుక ఉన్న అసలు మీనింగేంటో తెలుసా? లోపల 100 విషయాలున్నాయి, కాని అవేంటో నేను చెప్పను, నువ్వే కనిపెట్టాలి. ఇక్కడే అసలైన మైండ్ రీడింగ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మనసులో ఒక పెద్ద సినిమానే నడుస్తున్నా, బయటకు మాత్రం సైలెన్స్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. అవతలి వాళ్ళు మన మనసును చదివేయాలని ఆశించడం ఆపేసి, మనకు ఎలా అనిపిస్తుందో క్లియర్గా చెప్పడం. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని నిందవేయడానికి బదులుగా, నాతో కాస్త సమయం గడిపితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి చూడండి. ఆ మార్పు మీకే కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఓ గోల్డెన్ రూల్ ఉంది. ఎప్పుడైనా సరే సమస్యతో పోరాడాలి, మన భాగస్వామితో కాదు. గొడవలో గెలవడం కన్నా బంధాన్ని గెలిపించడమే ముఖ్యం కదా. సరే, ఇప్పుడు మన బంధంపై ప్రభావం చూపే 2 ముఖ్యమైన బయటి శక్తుల గురించి చర్చిద్దాం. అవే కుటుంబం మరియు డబ్బు. మన కుటుంబ సభ్యులు మనం మంచి కోరుకుంటారు, అందులో డౌటే లేదు. కానీ కొన్నిసార్లు వాళ్ల సలహాలు సూచనలెలా ఉంటాయంటే, గూగుల్ మ్యాప్స్లో అన్ని రూట్లు ఒకేసారి చూపిస్తున్నట్టు చాలా గందరగోళంగా అనిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఒక మీటింగ్ జరిగిపోతుంది. దీనికి ఒక సులభమైన రూలుంది. ఏ నిర్ణయమైనా సరే ముందుగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. మీ ఇద్దరూ ఒక మాట మీదికి వచ్చాక ఆ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. గుర్తుంచుకోండి, డెసిషన్ మేకర్స్ ఇద్దరే, 40 మంది కాదు. ఇక రెండో విషయానికొస్తే డబ్బు. ప్రేమలో ఉన్నప్పుడు నీ నవ్వు వెలకట్టలేనిది అంటాం. పెళ్లి తర్వాత ప్రైజ్ లిస్ట్ చాలా ముఖ్యం అని తెలుస్తుంది. డబ్బు గురించి డిస్కషన్ మొదలైనప్పుడు రొమాన్స్ కాస్త ఎక్సెల్ షీట్లా మారిపోతుంది. డబ్బు విషయంలో గొడవలు రాకూడదంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ప్రతీ నెలా ఒకసారి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఖర్చులు, పొదుపు అన్నీ కలిసి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యం నిందలు వేసుకోవడం కాదు, క్లారిటీ తెచ్చుకోవడం. అవసరాలేంటి, కోరికలేంటి అని తేల్చుకుంటే చికాకులు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మరో సున్నితమైన కాని చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకరికొకరు దూరంగా బ్రతకడం. అంటే భాగస్వాములు కాస్త రూమ్మేట్స్గా మారిపోవడం అన్నమాట. చాలా జంటల జీవితాలు తిరియకుండానే ఈ రొటీన్లో చిక్కుకుపోతాయి. ఉదయం లేవగానే పని, తర్వాత భోజనం, ఆ తర్వాత ఫోన్ స్క్రోలింగ్, చివరికి నిద్ర. మళ్ళీ మరుసటి రోజు సేమ్ సైకిల్ రిపీట్. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఎవరి ప్రపంచంలో వాళ్ళు జీవిస్తుంటారు. ఈ దూరాన్ని చెరిపేయడానికి ఒక అద్భుతమైన, చాలా సులువైన మార్గముంది. అదే రోజుకి కేవలం 15 నిమిషాలు. నమ్మలేకపోతున్నారా? కాని ఇది నిజంగా పనిచేస్తోంది. ఈ 15 నిమిషాలు ఒకరికొకరు కేటాయించుకోవాలి. అంటే ఫోన్లు పక్కన పెట్టాలి, టీవీ ఆఫ్ చేయాలి. కేవలం ఇద్దరే. ఆ రోజు ఎలా గడిచింది, ఏ విషయం సంతోషాన్నిచ్చింది, ఏది ఇబ్బంది పెట్టింది, ఇలాంటి చిన్న చిన్న కబుర్లే మీ మధ్య బంధాన్ని మళ్లీ బలంగా మారుస్తాయి. సరే, ఇంత చర్చించాం కదా. ఇంతకీ విజయవంతమైన వివాహ బంధానికి అసలైన రహస్యమేంటి?
బహుశా అది మీరనుకుంటున్నది కాకపోవచ్చు. ఈ పోలికను బాగా గుర్తుంచుకోండి. బంధాన్ని చూసుకోవడమనేది బైక్ మెయింటెనెన్స్ లాంటిది. రోజూ కాస్త శ్రద్ధ తీసుకుని చిన్న చిన్న సర్వీసింగ్లు చెయ్యకపోతే ఏదో ఒకరోజు హఠాత్తుగా రోడ్డు మీద ఆగిపోతుంది. బంధంలో పెద్ద గొడవలన్నీ ఒకే రోజు పుట్టవు. రోజూ మనం పట్టించుకొని చిన్న చిన్న విషయాల్నుంచే మొదలవుతాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. పెళ్లి లక్ష్యం ఒక పర్ఫెక్ట్ భాగస్వామిని వెతకడం కాదు, ఇద్దరూ కలిసి ఒక పర్ఫెక్ట్ టీంను నిర్మించుకోవడం. ఒక గొప్ప టీంవర్క్కి కావలసినవి ఇవే. ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మనం రోజూ తీసుకునే ఒక నిర్ణయం. గౌరవం బంధాన్ని దృఢంగా ఉంచుతుంది, అర్థం చేసుకోవడం ప్రశాంతతనిస్తుంది, హాస్యం ప్రయాణాన్ని ఆనందంగా మారుస్తుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా స్నాక్స్. ఎప్పుడూ ఆకలితో ఉన్నప్పుడు వాదించకండి. కడుపు నిండుగా ఉంటే మాటలు కూడా మృదువుగా వస్తాయి. మనం చర్చించుకున్న ఈ విషయాల్లో ఏది మీకు ఎక్కువగా దగ్గరగా అనిపించింది? ఒక్కసారి ఆలోచించండి. గుర్తుంచుకోండి, బంధాలు నిలబడటానికి పెద్ద పెద్ద త్యాగాలవసరం లేదు. రోజూ చేసుకునే చిన్న చిన్న సర్దుబాట్లు, ఒకరిపై ఒకరు చూపించే కాస్త శ్రద్ధ, అవే చాలు బంధాన్ని బలంగా ఉంచడానికి.